అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అయితే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను ఉందామని 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. ఎందుకు కోరుకుంటాను? ఇంత శుభవార్త చెప్పాక ఈ విషయం పద్దుకు తెలిస్తే ఎగిరి దూకుతాడు. ఎక్కడ? హుస్సేన్ సాగర్ లోనా? అదేంటో రమ్య 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 ఏమండి? రమ్య, నీకేం కాలేదా? బయట అందరూ దడిపిచ్చేస్తాను, కంగారు పడ్డాను. నాకేం కాలేదండి. మరి బిడ్డ ఏమైంది? బిడ్డకి ఎలా ఉంది? ఏమైంది? స్వెట్టర్లు ఎందుకండి? వెచ్చగా కప్పుకోవడానికి నేనున్నానుగా. పదండి రూమ్ కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ వ్యవహారాలు వద్దు. రూమ్కి వెళ్తే సంసారం పెరుగుతుంది. పిల్లల విషయంలో నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ లో ఉన్నాను. మరైతే హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? నేను నీకు అర్థం కాలేదు. పిల్లలు వద్దన్నాను గానీ స్వీట్ గేమ్స్ వద్దలేదుగా. నీకు తెలియదు రమ్య, పిల్లల గురించి భయపడుతున్నాను కానీ నీ ఒళ్ళో పడుకోవాలని నాకెంత ఆశ ఉందో తెలుసా? ఒళ్ళో పడుకుంటేనే పిల్లలు పుడతారా? టైం బాగపోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా పుడతారు. ఈ డౌట్లు నాకు అనవసరం. మన రూమ్ కి వెళ్తున్నావా లేదా? నేను వద్దలేదుగా. ఫ్రీగా వచ్చే సుఖాన్ని ఎందుకు కదనాలి? రండి. అది ఉండాలే. ఏంటండి వెతుకుతున్నారు? అదే రక్షణ కవచాలు. రక్షణ కవచాలా? అవేమిటండి? అది సెక్యూరిటీ గార్డ్స్. అదేంటండి? అబ్బా, అవి పూజా బేడి యాడ్ ఇచ్చింది. అవి సిగ్గు లేకుండా. అవును, సిగ్గు లేకుండానే ఇచ్చింది. రమ్య, 10 నిమిషాలు బడ్డీ కొట్టుకెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్. 10 నిమిషాలా? ఆ మాత్రం సహనం లేకపోతే ఎలా? 5 minutes లో వచ్చేస్తాను. 2 minutes. 1 minute లో వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. ఏమిటండి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నారు? నాకేదో భయంగా ఉంది. అప్పటికి నా జాగ్రత్తలో నేను ఉందామని 5 రూపాయలు తగలబెట్టాను. సొమ్ము పోయే, సేఫ్టీ పోయే. పొరపాటు నువ్వు నెల తప్పితే. అబ్బా, ఇదేమైనా సినిమానా వెంటనే నెల తప్పడానికి? పిచ్చి మొహమా, మిరకల్స్ జరిగి గిన్నెస్ బుక్ లోకి ఎక్కేది ఇలాంటి టైంలోనే. అయినా ఏం పర్లేదు కదా? అబ్బా, ఏమీ జరగదండి. అమ్మయ్య, అయినా ఇలాంటి చలి ప్రదేశాలు ఉండడం చాలా ప్రమాదం. లగేజ్ సర్దుకో, వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఉంటాను వీలేదు. పద. నిజంగానే పర్లేదు కదా? అబ్బా, సరే సర్దుకో. ఏమైందమ్మా రమ్య? ఏమైందమ్మా? పైచ ఎక్కువై వాంతులు అవుతున్నాయి వదినా. ఇవి పైచి వాంతులా? నేను ఒక బిడ్డను కన్నదాన్నే. కళ్ళు తిరిగితే వచ్చే వాంతులకి, కడుపుతో ఉంటే వచ్చే వాంతులకి తేడా తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ, పెళ్ళై నెల తిరగకుండానే నెల తప్పావన్నమాట. ఊరుకోదునా. ఎందుకు ఊరుకుంటాను? ఇంత శుభవార్త చెప్పాక ఈ విషయం పద్దుకు తెలిస్తే ఎగిరి దూకుతాడు. ఎక్కడ? హుస్సేన్ సాగర్ లోనా? అదేంటమ్మా, తండ్రి కాబోతున్నాడన్న విషయం తెలిస్తే పద్దు ఎంత సంతోషపడతాడు. పద్దు పద్దు పద్దు. తొందర పడుకో.
తల్లిని కాబోతున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇల్లు విడిపించే వరకు పిల్లలే వద్దని ఆయన నా దగ్గర గట్టిగా చెప్పేశారు. నేనే ఆశ చంపుకోలేక కడుపును దాచుకున్నాను. ఈ విషయం ఆయనకు తెలిస్తే కడుపు తీయించుకోమంటారు. నిజమేనమ్మా, ఈ సంతోషంలో ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిస్తే నీకు విడాకులిచ్చి ఏ సన్యాసం పుచ్చుకుంటాడు తిక్కవేదవా. సరే సరే, నువ్వేం కంగారు పడకు. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చెప్తానుగా. రమ్య ఆ, చూస్తాడు. వెళ్ళు, వెళ్ళు. ఆ రోజే నా జాగ్రత్తలోనే ఉందామని విశ్వప్రయత్నం చేశాను. కానీ ప్రకృతి పరిస్థితులు అనుకూలించక ప్రమాదం ఎలా దూసుకొచ్చింది. ఆ ఒక్కరోజేనా? కాదనుకో. అయినా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? ఏ ఆడదైనా గర్భవతి అయితే మొదట చెప్పేది భర్తతోనే. కానీ మీతో చెప్తే మీరు అభాషణ చేయిస్తారని భయం వేసి. ఇల్లు మన సొంతం అయ్యేందుకు పిల్లలు వద్దని చెప్పా కదా. ఏంటండి ఇల్లు ఇల్లని ప్రతిదానికి ముడి పెడతారు? సిమెంటు ఇటుకలతో కట్టిన మీ ఇంటి మీదే మీకంత మమకారం ఉంటే నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద నాకెంత మమకారం ఉంటుందో ఆలోచించారా? సరేనండి, నేనిప్పుడు అభాషణ చేయించుకుంటాను. రేపు మీ ఇల్లు మీకు తిరిగి వచ్చాక తిరిగి ఇదే బిడ్డ నాకు ఇవ్వగలుగుతారా? మీ ఇంటిని విడిపించి మీ అమ్మా నాన్నల ఆత్మను సంతోషించేలా చేయాలనుకున్నారు. మీ అమ్మా నాన్నల మీద మీకంత ప్రేమ ఉంటే నన్ను అమ్మా అని పిలవబోయే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించారా? రమ్య, నాతో ఎందుకు చెప్పలేదన్నానే గాని నిన్న అబార్షన్ చేయించుకోమని నేను అన్నానా? మనకి పుట్టబోయే బిడ్డ వల్ల మీకు బడ్జెట్ లో ఏమాత్రం ఉండదండి. ఎందుకుండదు? వచ్చే నెల నుంచి మన ఇద్దరికి కలిపి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది. ఎక్సెస్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఖర్చు అంటే మీ బడ్జెట్ టాలీ అయిపోతుంది కదా. అంటే ఒక బిడ్డను పెంచడానికి నెలకు 1000 రూపాయల మించి ఖర్చు అవుదా? అవదండి. రమ్య, బడ్జెట్ టాలీ అవుతున్నప్పుడు నువ్వు బిడ్డను కంటానంటే నాకు అభ్యంతరం ఏంటి చెప్పు? మిస్టర్ పద్మనాభం, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. మీ ఆవిడకి డెలివరీ టైం అన్నారు. హాస్పిటల్లో ఉండకుండా ఆఫీస్లో ఉన్నారేంటి? ఆ ఊరిని లీవ్ పెట్టడం ఎందుకని. బడ్జెట్ మైండెడ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రొసీడ్. హలో. హలో పద్దు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఏంటక్క? నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చాయి. ఏమైందక్క? నువ్వు వచ్చే చెప్తాను. వచ్చేస్తున్నా. ఏం బావా, ఏమైంది? బామ్మర్ది, ఇంత చిన్న వయసులో నీకు ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు. అసలు ఏమైంది బావా? రేయ్, ఏమైందిరా? గుండె నిపుణం చేసుకో బావా. అసలు ఏం జరిగిందిరా? విధి నీ జీవితంతో ఆడుకుంది బావా. అక్క చెప్పక్క, ఏమైంది? పద్దు, నీ లెక్కల్లో ఎప్పుడు తేడా రాలేదు. ఇప్పుడు నీ లెక్కల్లో తేడా వచ్చిందిరా. వెళ్ళి చూడు. రమ్య. రమ్య, 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 ఏమండి? రమ్య, నీకేం కాలేదా? బయట అందరూ దడిపిచ్చేస్తాను, కంగారు పడ్డాను. నాకేం కాలేదండి. మరి బిడ్డ ఏమైంది? బిడ్డకి ఎలా ఉంది? ఏమైంది? మా హాస్పిటల్లో ఒకేసారి 3 పిల్లల్ని కన్న తండ్రి మీరే సార్. వీళ్ళ ముగ్గురు నా పిల్లలా? రమ్య, ఏంటిగా బేబీ కేర్ సెంటర్ లో ఉన్నాడు? ఎక్కడికండి? అరే, తెలియనట్టు మాట్లాడుతుంది. నిన్నటితో నీ పురిటి సెలవులు అయిపోయినాయి. ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ పే. 680 రూపాయలు 70 పైసలు కట్టు. నడు అమ్మ నడు. ఏంటండి, మీకు డబ్బు ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, పగబట్టి పెళ్లి చేసుకున్నావా? పిల్లలు వద్దు అని చెప్పాను, విన్నావా? అయినా రమ్య, ఇది కొంపనుకున్నావా, కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా? కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు, నా గుండె పగలగొట్టావు. వీళ్ళ ముగ్గురిని బరాయించాలంటే ఉద్యోగమే కాదు, ఓటీ చేయాలి, రిక్షా కూడా తొక్కాలి. మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం. నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను. రమ్య, మాటింటో నేర్చుకో. ముందుగా మునగ తీసుకూర్చోకు. ఎందుకు బామ్మర్ది ఊ టెన్షన్ అయిపోతావు?
సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను. అప్పుడే నాకు అర్థమైపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోద్దని. అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం. అక్క నువ్వే పట్టించుకోకో, వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను. ఇదిగో ఈ ఎల్లో చెడ్డి బాబుని నేను చూసుకుంటాను. ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది. దమ్మా. బో, 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 బో. టెన్షన్ క్లియర్ కదా. ఇద్దరు ఆఫీస్ వెళ్ళారండి. రా. బంగారు కోడి పెట్ట వచ్చానండి. హే పప్ప, హే పప్ప, హే పాప. ఏమిటి ఈ పిచ్చి పాటలు? ఈ కోళ్ల ఫారం చూశాక నీ చేత కూడా 4 గుడ్లెట్టిద్దామని. నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది. నువ్వు కోతకొచ్చేసిన సంగతి కవర్ చేసుకోక్కర్లేదు. ఏయ్. ఆ. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్